ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా తాను ముందుంటూ అందరినీ ముందు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించగా ఆయన సహాయార్థం విరాళంగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. వరద బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో కోటి చొప్పున 2 కోట్ల విరాళంగా అందించారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వరద ముంపు బారిన పడ్డ దాదాపు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ డబ్బులు కూడా పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో మొత్తంగా ఆయన చేసిన సాయం 6 కోట్లకు చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంత మొత్తంలో ఎవరు అందించలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏకేదలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ 6 కోట్ల సాయంపై ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్. ఆయన ఫస్ట్ టైం మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నా కూడా ఆయన రేంజ్ ఎవరికీ రాదు. ప్రస్తుతం ఉన్న లీడర్స్లో ఎవరికి ఆ రేంజ్ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట స్టాలిన్ గారు. 6 కోట్ల విరాళంపై కూడా నేరుగా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట స్టాలిన్. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.